రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది తెలంగాణ సర్కార్. సుదీర్ఘ కసరత్తు అనంతరం అర్ధరాత్రి సుప్రీంకోర్టులో బీసీ పిటిషన్ దాఖలు చేసింది. 42% రిజర్వేషన్లపై పట్టు వీడని రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. శనివారం నుంచి సుప్రీంకోర్టుకు 10 రోజుల పాటు వరుస సెలవులు కావడంతో 1-2 రోజుల్లోనే ఈ పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందిస్తారు. చారి, హరీష, తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే దానిపై పట్టుతో ఉంది. ఇందులో భాగంగా నిన్న బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన ఏదైతే 42% రిజర్వేషన్లపైన హైకోర్టు జీవో నంబర్ 9 కొట్టివేసిందో, జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించిందో, ఆ స్టేకు సంబంధించిన దానిపైన స్టేను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో నిన్న రాత్రి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్ళి దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఈ ముఖ్యమంత్రి కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికైతే స్పెషల్ లీవ్ పిటిషన్లో పలు అంశాలను కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొంది. ఇందులో ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో కూడా రిజర్వేషన్లకు ఎలాంటి ఆటంకం ఉండదు అంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిందనే విషయాన్ని ఉటంకించింది. అదేవిధంగా రిజర్వేషన్ల అమలు కోసం ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని వికాస్ కిషన్ రావు గల్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొందంటూ కూడా దాని ప్రకారమే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన నియమాలు పాటించి రిజర్వేషన్ల విషయంలో కులగణన సర్వే చేపట్టి రిజర్వేషన్లకు నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో గత మార్చి 17-18 తేదీలో బిల్లు పెట్టి పాస్ చేశామన్నారు. ఆ తర్వాత 30వ తేదీన దీనికి సంబంధించిన బిల్లును ఇటు రాష్ట్రపతికి పంపించాము. ఇప్పటికి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది. అయితే ఈ విషయాన్ని కూడా నిన్న స్పెషల్ లీవ్ పిటిషన్లో పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 30వ తేదీ నుంచి ఇప్పటి వరకు, అంటే ఇది పెండింగ్లో ఉంది కాబట్టి మహారాష్ట్ర గవర్నర్ వర్సెస్ తమిళనాడు కేసులో ఏదైతే తీర్పిచ్చారో అలాగనే ఈ బిల్లుకు ఆమోదం తెలపాలంటూ కూడా సుప్రీంకోర్టు పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తానికైతే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా పోరాటం సాధించి ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు సుప్రీంకోర్టును జీవో నంబర్ 9 పైన హైకోర్టు స్టే విధించడం పైన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికైతే 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు చేపట్టే అవకాశం ఉంది. విచారణ చేపట్టిన తర్వాత దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. బీసీల రిజర్వేషన్ల విషయంలో గతంలో కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు కల్పించుకున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా రిజర్వేషన్లు కల్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ జీవో నంబర్ 9 అమలు అయ్యేలాగా జీవో నంబర్ 9 పైన ఏదైతే హైకోర్టు ఇచ్చిన స్టేను నిలుపుదల చేయాలి దాన్ని అంటూ కూడా ఇటు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ న్యాయవాదులు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. హరీష, థ్యాంక్ యూ చారి.